సెన్స్ లేదా నీకు? నువ్వు చిన్న పిల్లాడు అనుకుంటున్నావా? పార్టీ అంటే పబ్బులనో బార్లోనో అనుకున్నా. ఇలా ఆఫీస్ అని తెలిస్తే దొరకకుండా పారిపోయిండ్రు బాబు. ఆపరా ఆపరా ఆపరా, అంతకు మించి ఇంకొక మాట మాట్లాడినా మీకు 1 month సాలరీ కట్. ఏయ్ ఎవరు నువ్వు? రోహిత్ ఉన్నాడు ఆఫీసులో. రోహిత ఆఫీస్ ఐడియా లేదు. రోహిత్ ఎలా ఉంటాడు? మరి ఆడుంటాడు మీ రోహిత్. నువ్వేదో తేడాగా ఉన్నావు, పోనాడు. గొంతు లేచందేంద్రా? నీ పెళ్ళాన్ని అడిగినా నేను రోహిత్ అన్నాడు చెప్పు. అన్న నాకేం తెలియదన్న, కొత్త ఆఫీస్ అడ్రస్ అక్కడ ఉంది, చూసుకోండి. అడ్రస్ మార్చినారంటన్నా. కొత్త ఆఫీస్కి పోతాండా. వాడి యాడున్నా రేపు పొద్దున కల్లా నా కళ్ళ ముందు ఉండాలా, అర్థమైనాదా? అట్నే అన్నా. ఏంట్రా రోహిత్ గారు ఇంకా రాలేదా? కనీసం కొత్త ఆఫీస్కైనా ఎర్లీగా రావాలని లేదా రావడికి? అబ్బో గొప్ప ఆఫీస్ మరి. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి ఏదో కిరాణా షాప్ మార్చినంత ఈజీగా మార్చేస్తున్నారు. ఆన్లైన్లో ఆఫీస్ అడ్రస్ ఇది అని ఎంటర్ చేసేలోపు ఇమీడియట్గా మార్చేస్తున్నారు. మీరు నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీ నడుపుతున్నావు లేక గూగుల్ మ్యాప్స్లో మ్యాప్కి స్క్రిప్ట్లు వస్తున్నావు ఏమిటో అర్థం కావట్లేదు. నీ మిమిక్రీలు మైక్ ముందు చేసుకో, నా ముందు కాదు. ఈఎంఐలు గట్టే ఎంప్లాయ్కి ఏం తెలుస్తుందిరా? శాలరీలు ఇచ్చే ఓనర్కి తెలుస్తుంది నొప్పి. వాడికి ఫోన్ చేయి. శాస్త్ర కూడా రాలేదు ప్రశాంత్. రాదు, ఇక్కడ నుంచి సహస్ర రాదు, రాలేదు. సహస్ర రాదు, రాలేదు. ఏంట్రా ఆలోచిస్తున్నారు? రోజు బోబోమ్ అనే కుక్క సడన్ గా సింహాల గర్జించేసరికి ఆ మాత్రం షాక్ ఉంటది కదరా. ఇదర్ దేక్. తాగవే తాగు. ఏంటమ్మా ఈ నీళ్ళు? నీళ్లు కాదు, నా కన్నీళ్లు. కన్నీళ్ళా? ఎందుకమ్మా? నువ్వు అర్థం పర్థం లేకుండా చెప్పిన నీ ఆఫీస్ లవ్ స్టోరీకి నేను బాధపడి కష్టపడి ఏడ్చిన కన్నీళ్లు. అయ్యో అమ్మా, నువ్వు అనుకున్నట్టు నాకు ఏ బాయ్ ఫ్రెండ్ లేడు, ఏ లవ్ స్టోరీ లేదమ్మా. నాన్న మీరైనా చెప్పండి. పేరేంటి? రోహిత్. ఎన్నేళ్లుగా లవ్ చేసుకుంటున్నారు? లవ్ ఏంటి నాన్న? వాడే కావాలని నన్ను. వాడు వద్దన్నా కూడా నువ్వే కావాలని చేసావా? లేదు నాన్న. నాకు అబద్ధం చెప్తున్నావా? వాడికి భయపడి నిజం దాస్తున్నావా? ఆ రెండు ఒకటేగా నాన్న. నోర్మోయ్, రెండు ఒకటే అని నాకే ఎదురు సమాధానం చెప్తావా? ఈ అవమానాన్ని నేను తట్టుకోలేను. నేను చచ్చిపోతాను. నీ వల్ల మా పరువు మొత్తం పోయింది. నేను చచ్చిపోతాను. ఇదంతా జరిగింది దేని వల్ల తెలుసా? ఈ బుజ్జి బ్లూటూత్ వల్ల. క్యాచ్. ఒక ఐడియా జీవితాన్ని మార్చగలదని అప్పట్లో ఐడియా కంపెనీ మాట చెప్పాడు. ఒక ఫోన్ కాల్ కూడా జీవితాన్ని మార్చగలని నేను నిన్నే రియలైజ్ అయ్యాను. థ్యాంక్ యూ మికి. రోహిత్, ఫస్ట్ స్పీచ్ ఫినిష్ చేస్తానే, మనం తర్వాత మాట్లాడదాం, ఓకేనా? ఓకే. సో ఇదన్నమాట జరిగింది. సహస్ర రాదు, రాలేదు. ఇక్కడ నుంచి పెద్ద కనిపించే ఈ చిన్న కంపెనీకి, అంతకని ఈ బుజ్జి టీంకి నేనే మీ టీం లీడర్ని. నవ్వన్ వర్డ్స్. సహస్ర పేరు ఇక్కడ నుంచి ఈ ఆఫీస్లో కనిపించడం కానీ వినిపించడం కానీ అసలు ఆలోచనలో కూడా అనిపించడానికి వీల్లేదు. స్పీచ్ అయిపోయిందిరా, క్లాప్స్. ఇదేంటి మళ్ళీ వచ్చింది? రాదు రాలేదు అన్నావు. జాబ్ వెళ్ళే ముందు రివీలింగ్ లెటర్ అంటే ఒకటి ఉంటుందిరా, అది తీసుకుపోవడానికి వచ్చి ఉంటుంది. ఓహో. ఏం జరుగుతుంది?
అవుతుంది అర్థం కావట్లేదేంటి? ఇదేంది అస్సలు అర్థం కావట్లేదు. ఇదేంటి మైండ్ వాయిస్ మైండ్ నుంచి కాకుండా పక్క నుంచి వస్తుంది? రేయ్ ఆ, ఈ ప్రోగ్రామ్ ఏంటో చూడరా, అస్సలు అర్థం కావట్లేదు. అరే నాకు ప్రోగ్రామే అర్థం కాదురా. అయినా నేను క్వశ్చన్ పేపర్కే క్వశ్చన్ లాంటోనరా. నా దగ్గర నుంచి ఎక్స్ప్లెనేషన్స్ ఆన్సర్స్ ఎక్స్పెక్ట్ చేయడం అత్యాశరా. పోరా పో పో. మళ్ళీ వెళ్ళి అమీర్పేటలో జాయిన్ అవ్వాలి. మామ మా ఎలా రా? ఏంట్రా? ఫీల్ అవ్వకు మామ, అమ్మాయిలు అంతేరా. అప్పుడు ఏటీఎం నుంచి డ్రా చేసిన డబ్బులు లాంటి వాళ్ళు 500 నోట్స్ వస్తాయని ఆశపడలోపే 2000s కూడా వస్తాయి మామ. అవి షాప్కి వెళ్ళి చేంజ్ చేసుకోవడానికో లేక అప్పు తీసుకోవడానికి తప్ప ఎక్కువ రోజులు క్యారీ చేయలేం మామ. వీళ్ళు కూడా అంతే మామ. ఏంట్రా ఏం మాట్లాడుతున్నావు? నీ బాధ నాకు అర్థమవుతుంది మామ. అయినా దీని గురించి నాకు తెలుసు మామ, ఇది పార్క్ల దగ్గర గప్చుప్ బండి వాళ్ళగా పిచ్చ కమర్షియల్ అని. నీకేం భయం లేదు మామ, నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డేసైనా ఈ మన మావ కంపెనీ కాపాడుతాను మామ. యాప్ ఏం మాట్లాడుతున్నావురా? సహస్ర వెళ్ళిపోతున్న బాధపడుతున్నావు కదమ్మా, ఓదార్స్తున్నాను. తను ఎక్కడికి వెళ్తుంది? అంటే వెళ్ళట్లేదా? తను ఎక్కడికి వెళ్ళట్లా, ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. నువ్వేం ఎక్కువ ఫీల్ అవ్వకు. అదంతా నాకు తెలియదురా. నన్ను వేరే టీం లేసే లేక తను తీసేయి. అది ఉంటే అయితే నేను వర్క్ చేయలేను. ఇప్పుడు ఏదో పెద్ద చేసినట్టు. ముందర 30 మందితో ఉండే కంపెనీ ఇప్పుడు 10 మంది ఉన్నాం. ఇంకా ఈ కాస్త పనిచేసే వాళ్ళని ఇక్కడ తీస్తే ఇంకెవ్వరు ఉండరు. అయినా ఏంట్రా నీ ప్రాబ్లము? సహస్రం ఉంటే పనిచేయవా? 6 months బిఫోర్ ఏమన్నావు? సహస్రం ఉంటేనే పని చేస్తానన్నావు. కానీ ఇప్పుడు సహస్రం ఉంటే పని చేయను ఉండను అంటున్నావు. అదంతా అప్పుడు ప్రశాంత్, ఇప్పుడు కాదు. వాట్ ఎవర్, ఇప్పుడున్న పొజిషన్లో అయితే సహస్రం ఉండాలి. ఇక నీ ఇష్టం. మామ సాఫ్ట్వేర్ ఆఫీస్ అంటే ఏమో అనుకున్నా గానీ మస్తుందిరా. ఆ ఆఫీసులు అంటే అట్లనే ఉంటాయిరా. అరే నువ్వు మాత్రం ఏమని జోలికి పోకురా, అసలే మన జోలి కాదు వాళ్ళందరూ. మనం ఇవాళ జోలికి పోతాం రా, మనం ఇవాళ జోలికి పోం. మన జోలికి వెళ్ళి వస్తే మనం ఊకం అంతే. రోహిత్ పిలుస్తున్నారు. వస్తున్నా, ఒక నిమిషం. మే కమిన్ సార్. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదే. మామా నువ్వేంట్రా ఇక్కడ? నేను ఈ రోజు ఆఫీస్ జాయిన్ అయ్యాను. నువ్వేంట్రా ఇక్కడ? కంపెనీ మందేరా. ఆహా. మా మామ పెళ్లి చేసి పిల్లతో పాటు కంపెనీ కూడా ఇచ్చాడు. పాప మీ వయసులో బరువులు ఎక్కడ మోస్తాడని నేనే మోస్తున్నా మామా. అంతేలేరా, ఏం కాదులే అనుకున్నాడు. ఇలాంటి కంపెనీలకు మేనేజర్లు సీఈఓలు అవుతుంటే ఏమో అవుతారు అనుకున్నాడు. కంపెనీలో బయట సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నాను. నిన్ను చూస్తే అర్థమవుతుందిరా. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ రా. పదరా మన బ్రాండ్ మ్యాన్షన్ చేద్దాం. యా 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 జై బాలయ్య. కుందన బొమ్మ కుందన బొమ్మ. ఏంటి ఎవరు రాలేదు ఇంకా? The person you're calling is not answering.
హాయ్ ఐమ్ సహస్ర. హాయ్ ఐఎమ్ రోహిత్. రోహిత న్యూ జాయిన్ కదా, మొన్న చూసా. ప్రశాంత్ నువ్వు ఫ్రెండ్స్ కదా? మీకు నా పేరొక్కటే ఇప్పుడు తెలుసా, లేక అది కూడా ఆల్రెడీ తెలుసా? అంటే ఏంటి ఇప్పుడు? నువ్వంటే నాకు ఇంట్రెస్ట్ అనుకుంటున్నావా? అనుకుంటే అయిపోదు కదా. అవ్వదు, అస్సలు అవ్వదు. అయినా నువ్వు నా టీంలో ఉండాలి. కానీ నీ మైండ్ సెట్కి నా మైండ్ సెట్కి సెట్ అవ్వదని ప్రశాంత్ నిన్ను వేరే టీంలో వేశాడు. అలా తెలుసు. రే ప్రశాంత్. ఓకే. చెప్పరా, ఎక్కడున్నావు? ఆఫీస్లో రా. నువ్వెక్కడా? ఫ్లాట్లో ఉన్నారా? ఎందుకు కాల్ చేసావు? ఆఫీస్కి రావట్లేదా? ఇవాళ సాటర్డే కదరా, నువ్వు కానీ వెళ్ళావా ఏంటి? వీక్ ఆఫ్ అని తెలీదా? వెళ్తే టేబుల్ మీద సిగరెట్ ప్యాకెట్ ఉంది, వచ్చేటప్పుడు తీసుకొని రారా. సరే సరే ఓకే. ఈరోజు వీక్ ఆఫ్ అంట. సో సాటర్డే అని చూసుకోకుండా ఆఫీస్కి వెళ్ళి అమ్మాయితో పరిచయం అయిందనమాట. ఇంతకీ ఎలా ఉందిరా అమ్మాయి? అమ్మాయి ఎలా ఉందంటే పోయేట అనుకో పోయేట రాస్తాడు. అదే బిజినెస్ మ్యాన్ అనుకో తన ఆస్తి మొత్తం రాసిస్తాడు. అదే ఏమీ లేని అలాంటాడైతే అమ్మాయిని అలా చూస్తూనే ఉండిపోతారా. ఓహో, అంత నచ్చిందనమాట. అరే ఒక్క నిమిషం, అమ్మాయి కాల్ చేస్తుంది. కానీ 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 సరే సరే నేను మళ్ళీ కాల్ చేస్తా, ఓకేనా? హలో. హాయ్, ఎక్కడున్నావు? ఏం చేస్తున్నావు? ఇక్కడే ఫ్లాట్లో ఉన్నా, ఇప్పుడే తినేసి కూర్చున్నా. ఏంటే పగటి కల్లా? కలలేగా. ఒక్కసారి చెప్తే అయిపోతుంది కానీ ఎన్ని రోజులని లెఫ్ట్ అండ్ రైట్లో ఉంటారు? మరీ చైల్డిష్గా అనిపించట్లేదా? ఆ ఆప్షన్ వాడికి కూడా ఉంది. సర్లే కానీ వాడెంత చేసినా నీకు కోపం రావట్లేదా? మీ నాన్నకి తెలిస్తే ప్రాబ్లం అవుతుంది కదా. మీ పేరెంట్స్ మరీ అంత మోడర్న్ పేరెంట్సా ఏంటి? తెలిస్తే ఏంటే, ఆల్రెడీ తెలిసిపోయింది. వాట్? ఇప్పుడు ఇంట్లో తెలిసిందని నేను ఇంటికి వెళ్ళాను అనుకో, మా వాళ్ళు వాడి శవాన్ని కూడా తీసుకొస్తారు. అందుకే వాడెంతో ఓవర్ యాక్షన్ చేస్తున్నా సైలెంట్గా ఉంటున్నా. ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం నాకన్నా వాడికే ఎక్కువ అవసరం. అబ్బో, మరి ఇదేం లవ్వో, లవ్ లేని లవ్ స్టోరీ. సీమారెడ్డి ఇక్కడికి ఎందుకు వచ్చాడు? ఏమైందిరా, ఎందుకంత టెన్షన్ పడుతున్నావు? సీమారెడ్డి వచ్చాడు రా. రేయ్, నువ్వు సంవత్సరం అన్నావా? ఎందుకురా, ఏమైంది? అసలు సీమారెడ్డి వాడు ఆలగడ్డ శివారెడ్డి చుట్టం. అసలు శివారెడ్డి వాడురా. శివారెడ్డి అంటే సహస్ర వాళ్ళ నాన్నరా. అంతేకాదురా, ఆయన మా ఊర్లో పెద్ద ఫ్యాక్షనిస్ట్ రా. ఆయన మీద 30 మర్డర్ కేసులున్నారా, కానీ ఒక్కటి కూడా ప్రూవ్ అవ్వలేదురా. వాళ్ళ ఇంటి ముందు ఎప్పుడు యాటన్న తెగాలా లేదా ఎవరిదైనా తలన తెగిపడి ఉండాలా. రేయ్, రక్తం పూత పూసినట్టుంటుందిరా వాళ్ళ ఇల్లు. ఇవన్నీ నీకెళ్ళే తెలుసురా?
చెప్పాను కదరా ఆ పిల్లది మా ఊర్రా. అరే నీది నా కర్నూలు అన్నావు కదరా. రేయ్ నాది నాగ కర్నూలు కదరా, కర్నూలు. నన్ను జాబులో జాయిన్ చేసింది సహస్రారా. తన ఫ్యామిలీ గురించి కానీ తన గురించి కానీ చెప్పకూడదని నా దగ్గర మాట తీసుకుందిరా. అందుకని నేను ఇప్పటివరకు ఏం చెప్పలేదురా. కానీ సీమారెడ్డి ఆఫీస్ వరకు వచ్చాడంటే నాకేదో డౌట్ ఉందిరా. రే నువ్వైతే ఏమనలేదు కదా? లేదు లేదు నేనేమనలేదురా. అయితే సీమారెడ్డి ఎందుకు వచ్చినట్రా? ఏం బే రోహిత్ ఉన్నాడు ఆఫీస్లో? నేనేనా అడిగేది? రోహిత్ ఉన్నాడు ఆఫీస్లో?